ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేర మీ అందరికీ సాయంకాలపు శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనకు సమయమైంది. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లవైన మా యేసు స్వామి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా దేవ, గడిచిన ఈ పగటి వేళంతా కూడా మా సంఘాన్ని మమ్మలను మీ బలిష్టమైన రెక్కల చాటున కాచి ఈ మండలకాల ధ్యానంలో 15వ దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన గొప్ప దేవుడవు. రావలసిన మా ప్రియులందరిని తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి. ఈ దినాన ప్రభా, మీ పక్షాన నిలవనై ఉన్న మీ దాసులను రెండంతల ఆత్మచేతనైనా మీరు అభిషేకించి సంఘానికి కావలసిన వర్తమానముతో తనకిచ్చిన అంశం మీద నాయన మీ మహిమార్థమై వాడుకోగలందులకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన అంతా కూడా తండ్రి మీ అధ్యక్షతలో ప్రారంభించి మీ నామంలో ముగించుకునే కృపనివ్వమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. సాయంకాల ఆరాధనకు వెళ్ళటగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 342వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ చివరి చరణంలో ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. అప్పుడు నా నోరు నీ స్తోత్రమును
బయలుపరచుము. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయమునకు త్వరగా రాము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల ఉండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, లెంట్లో 15వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం నిర్గమాకాండం 16వ అధ్యాయం 9వ వచనం నుండి 21వ వచనం వరకు వెన్సి సుఫియాన్ చదవవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. పత్రిక పాఠ్య భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్న భాగాన్ని ఈ పూరి జోష్న చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. పాత నిబంధన పాఠ్య భాగం సుఫియాన్. మండలకాల ధ్యానంలో 15వ దినం కొరకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము నిర్గమాకాండం 16వ అధ్యాయం 9 నుండి 21వ వచనం వరకు. నిర్గమాకాండం 16వ అధ్యాయం 9వ వచనం ప్రారంభం. అంతటా మోషే అహరోనుతో, యెహోవా సన్నిధిని సమీపించుడి, ఆయన మీ సనుగులను వినినని నీవు ఇశ్రాయేలుల సర్వ సమాజముతో చెప్పమనెను. అట్లు అహరోను ఇశ్రాయేలుల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీల సనుగులను వింటిని. నువ్వు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పమనెను. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యము భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీలు దానిని చూచినప్పుడు అది ఏమై ఉన్నదని తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారంలో ఉన్న వారి కొరకు కూర్చుకొనవలెను. ఇశ్రాయేలీలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదు, ఎక్కువ కాలేదు, తక్కువ కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. మరియు మోషే, దీనిలో ఏమీ ఉదయమున వరకు ఎవరునూ మిగుల్చుకొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్లుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగెను. ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగం ముగించబడింది. ఓ ప్రభువా, మమ్మను కనికరింపు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పత్రిక పాఠ్యభాగం జోస్న. లెంటులోని 15వ దినం కొరకై ఏర్పాటు చేయబడిన పత్రికలోని దేవుని వాక్యము అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 22వ వచనం వరకు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి ప్రారంభము. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి
క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు యేసు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను. గనుక ఆయనయే మనకు సమాధానకారుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో పట్టణస్థులను దేవుని ఇంటివారినై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధ దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఏర్పాటు చేయబడిన పత్రికలోని దేవుని వాక్యము ఇంత పర్యంతము. ఓ ప్రభువా మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు లెంట్లో 15వ దినమున మనకి వాక్యాన్ని అందించడానికి మన సంఘ ప్రియులు సహోదరులు జట్టి సుబ్బారావు గారు మన మధ్యలో ఉన్నారు. వారు విశ్వాసులు ప్రభువునందు పరిశుద్ధ దేవాలయం అనే అటువంటి అంశం మీద మనకి దైవ సందేశాన్ని అందించటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 191వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. చిన్న పుస్తకాల్లో 64, లెంటి పుస్తకాల్లో 14. Pay
betti galo seto lalo jilal kadinolata guri kotiri gora mugagri Sesun bati dahamogona Cedo ciraka rawaniri droholakata Datri prajala Badakoci Ganyuda diri Giginaha Balle moto Prakan bodawa Pariniro Raktamaha Irai pari Yesu rakta Nella prajala Gelamina sago Yento vinta Yento cinta Yesu nadu maranamanda మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ రాత్రి కాలము ఇంత గొప్ప సంఘములో వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చిన త్రియేక దేవునికి, దైవదాసులు గౌరవనీయులు శ్రీ దేవదాసయ్య గారికి, శ్రీ నానిబాబు గారికి, శ్రీ కిరణ్ బాబు గారికి, మన నాయకులకు, పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, సండే స్కూల్ పిల్లలకు, మరి ఉన్న అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు మనకు విశ్వాసులు ప్రభువునందు పరిశుద్ధ దేవాలయము అనే అంశం మీద మనం మాట్లాడుతున్నాం. విశ్వాసులు పరిశుద్ధ దేవాలయం, మనంతా విశ్వాసులు, మనమంతా కూర్చుంది పరిశుద్ధ దేవాలయంలోనే. మనంతా కలిస్తేనే ఏడు సంఘం ఉంది. అయితే ఈ సంఘంలో మనం ఎలా ఉండాలి, మన పెద్దలు ఎలా ఉండాలి, మన పిల్లలు ఎలా ఉండాలి, అన్నింటిగా నడిపేవాళ్ళు మనల్ని నడిపించే మన గురువర్యులు. ఇక్కడ దేవుడు విశ్వాసం గురించి 2 కొరింథీ 6:16 అంటాడు, మనము జీవము గల దేవాలయం ఉన్నాము. ముందు మనకి ఇచ్చిన వాక్యము ఎఫెసీయులకు రాసిన 2:11 ధ్యానం చేసుకుందాం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదం కాణబుద్రవు తండ్రి, సర్వాధికారి, ప్రేమల తండ్రి, కృపగల దేవ, మీ పాదములకు ఎన్నలేని స్తోత్రములు. ఇంతవరకు మమ్ము సజీవులుగా కాచి కాపాడి ఈ సాయంకాలం సమయంలో నీ సన్నిధిలో నేను కీర్తించుటకు, హెచ్చించుటకు, గణపరచుటకు, మీతో సహవాసం చేయుటకు మేము ఉండి ఉండగా ఈ రాత్రి కాలం దీవుతున్నప్పుడు, ఎందుకంటే అల్పుడు అయోగ్యుడైన నేను నీ సన్నిధిలో నిలబడి నీ వాక్యము చెప్పుటకు ఆశపడుతుండగా
మీ జ్ఞానము ద్వారా, మీ పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం బయలుపరిచి, నీ వాక్య ప్రకారం మేము వినుసున్న ప్రతి బిడ్డ నడిసే భాగ్యం కలుచేయమని మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు నజరైన యేసుక్రీస్తు ద్వారా మిక్కిలి ఇనుముగా కోరి ప్రార్థన చేస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము జీవగల దేవునికి ఆలయం ఉన్నాము. అందుకు దేవుడిలాగా సెలవుచ్చు, నేను వారిలో నివసించి సంశయించును, నేను వారికి దేవుడైనందురు, వారు నా ప్రజలైనందురు అంటారు. ఈ ఆలయం కన్నా జీవము గల దేవాలయం మనలో ఉండమన్నాడు దేవుడు. మనలోనే దేవుడు అంటే అక్షరార్థము అంతరార్థము మనం రెండు చెప్పుకో. అక్షరార్థము దేవుడు అంటే దేహమునందే ఉన్నాడని మనకు తెలుసు. ఈ దేహంలో ఎలా ఉన్నాడో మనం ప్రతి సంవత్సరం కూడా ఒకసారి చూసుకున్నాం. నీ దేవుడు అనే యెహోవా నరుని నేలమట్టితో నిర్మించి నాసికారంలో జీవవాయువు వదగా జీవాత్మయను. ఒక మట్టిని మనిషి బొమ్మగా చేసి ఆయన ఆత్మ మనలో ఉంది కనుక మన ఆత్మ మనము తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నామా, దేవుని ఆత్మ మనలో మనందరికీ చెప్పేది. తప్పు అని తెలిసి కూడా చేసేవాళ్ళు దురాత్మ, లేదు దేవుని వాక్య ప్రకారం నడిచేవాళ్ళు పరిశుద్ధులు. పరిశుద్ధ ఆలయాన్ని కట్టాలి అంటే మన హృదయంలోనే దేవుడు నివసిస్తాడు. ఫస్ట్ మన హృదయంలో దేవుడు నివసిస్తే ఇది జీవాలయము, దేవాలయము, దేహాలయం కూడా. ఇప్పుడు మనం ఎఫెసీకి రాస్తూ అపోస్తులైన పౌలు గారు ఎఫెసీలకు రాస్తూ 2:21-22 ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయములకు వృద్ధి పొందుతుంది. ప్రతి కట్టడము అంటే ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడి, అంటే ఆయనలో ఉండుటకు ప్రతి కట్టడము, ప్రతి హృదయం కూడా, మన ప్రతి హృదయం కూడా ఆయనలో ఉండుటకు ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇంతకుముందు క్రీస్తు పూర్వము ప్రార్థన బంధంలో ఆయనే తన వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉండేవాడు. ఇప్పుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధులు, పాపాత్ములు. పరిశుద్ధులు ఎవరు, పాపాత్ములు ఎవరు కూడా మన వాక్యంలో మనకి బయలుపరుతూ ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే ఈ కట్టడంలో లేవికాండములు అంటాడు. లేవికాండంలో నా మందిరము మీ మధ్య ఉంచేదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. ఎందుకంటే ఆయన మందిరం మన మధ్యలో, అంటే మన దేహంలోనే ఉంచుతాం. మనం ఏ పాపం చేసినా సరే మనం ఆయన కాడ ఒప్పుకుంటే ఆయన అసహ్యపడదు. ఒప్పుకున్న పాపాన్ని మళ్ళా చేయకుండా ఉంటేనే అది దేవుని మందిరముగా మన హృదయం ఉంటుంది. ఎందుకంటే నేను నీ మధ్య నడిచేదను, మీకు దేవుడినై ఉన్నాను, మీరు నాకు ప్రజలై ఉన్నారు. ఆయన మన మధ్య సంచరిస్తూ ఉంటాడు దేవాలయంలో. ఈ పరిశుద్ధ దేవాలయంలో సంచరిస్తూ ఆయన హృదయ శోధకుడు అంటాడు. మన హృదయాన్ని పరిశీలిస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో ఏం వెలుగుతుంది, మన హృదయం ఎలా ఆలోచిస్తుంది, మన హృదయం దేని గురించి ఆలోచిస్తుంది అనేది ప్రతి ఒక్కళ్ళు మన హృదయాన్ని కామన్గా మనం ఏం చేస్తామంటే మన హృదయం కాకుండా పక్క వాళ్ళ హృదయాన్ని పరిశీలిస్తూ ఉంటాం. అది కాదు. మన హృదయం బాగుంటే, మనం బాగుంటే, మన సంఘం బాగుంటే క్రీస్తు మన శిరస అంటాడు. కనుక ముందు మన హృదయాన్నే మనం కట్టుకోవాలి. మన హృదయాన్ని మనం కట్టుకోవాలంటే మన హృదయము మనలోని దేవుడు ఆత్మ మనలో ఉంది. మన మంచి చెడులను కట్టుకోవాలి. మనం చేసే పని ఖచ్చితంగా ఉందా లేదా. ఎందుకంటే ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయానికి వృద్ధి పొందుతుంది. ప్రతి కట్టడము, ప్రతి మనిషి కూడా. ఎందుకంటే దేవుని కట్టడం ఇంకా పూర్తి కాలేదు. ఎందుకంటే అనుదినము కొత్త విశ్వాసులు వస్తూనే ఉంటారు. కనుక కొత్త విశ్వాసులకి నీవు ఆల్రెడీ ఈ సంఘంలో బాప్తిస్తం, ఏ సంఘంలో అయినా సరే దేవుని సంఘంలో బాప్తిస్తం పొందినప్పుడు నిన్ను చూసి వాళ్ళు మారాలి, కానీ నీలో చెడు పనులు చూసి వాళ్ళు అసహించకూడదు. అంటే మనం చేసే పనులను బట్టి మనం దేవాలయం మనలో ఉంటే, దేవుడు మనలో ఉంటే మనల్ని చూసి ఇంకొక కొత్తగా వచ్చే విశ్వాసం మారి 10 మంది విశ్వాసం తేవాలి. అది దేవుని కట్టడము అప్పటి నుంచి ఇప్పటికి కట్టబడుతూనే ఉంటుంది ప్రతి మనిషిలో. మనం కట్టుకునేవి దేవాలయాలు. ఈ మన సంఘం ఉండటానికి, మన యొక్క సభలు జరగటానికి, దేవుడు సంచరిస్తూ ఉండటానికి. అందుకని మనం కట్టుకునే దేవాలయాలు
ఎంత పెద్ద దేవాలయాన్ని పూర్తి అవుతాయి. కాకపోతే కొంచెం లేటు కావచ్చే, కానీ ప్రతి పెద్దలు కూడా వచ్చిన వాళ్ళంతా ఏదో ఒకటి కష్టపడి దేవాలయాలు కడతానే ఉంటారు. అయితే మన అందరూ హృదయ సున్నితి కలిగి ఉంటే మనం హృదయం కట్టుకోవాలి ముందు, తర్వాత దేవాలయాలు ఆటోమేటిక్గా దేవుడే కట్టిస్తాడు. ఎందుకంటే దేవుడు అందరి చేత దేవాలయాలు కూడా కట్టించుకోడు. ఎందుకంటే కట్టించుకోడు, దావీదు మహారాజు చేత కట్టించుకోలేదు. సొలొమోను అంటే దేవుడు తన ఇష్టమైన వ్యక్తులతో ఖచ్చితంగా అంటే ఇప్పుడు మనకి ఆ రోజుల్లో రాజులే కట్టలేకపోయారు, ఈరోజు మన మనుషులమే. అది ప్రతిదీ అంటే ముందు హృదయాన్ని కట్టుకుంటే మన హృదయంలో దేవుడు వస్తే దేవాలయం ఆటోమేటిక్ కట్టబడి అవుతూ ఉంటుంది. అంటే క్రీస్తులో ఆ కట్టడం ఒకటిగా నిలబడి ఉంది, ఆయనలో పెరుగుతూనే ఉంది. మనుషులు కట్టించిన ఎలాంటి దేవాలైనా నిజదేవుడు లేడు. అయితే నిజదేవుడు ఉండాలి అంటే నింది హృదయంలో చేరితే దేవుడు సంచరిస్తూ ఉంటాడు. మనం కట్టే దేవాలయాల్లో దేవుడు ఉంటాడు. ఆయన నీ హృదయంలో చేరితే మన నిజదేవుడు మనందరిలో ఉంటాడు. నిజదేవుడు కట్టింది నీ హృదయాన్ని. అంటే హృదయ శుద్ధి గలవారు దళిలు వాళ్ళు దేవుని చూస్తారు. మనం హృదయ శుద్ధి చేసుకోమని మెయిన్ ఇంపార్టెంట్. మన హృదయం బాగుంటే మనలో ఉన్న ప్రతి అలవాటు కూడా బాగుంటూ ఉంటుంది. అంటే అపోస్తల కార్యాలు 17:24 అంటే జగత్తును ఆయన సమస్తమును నిర్మించి దేవుడు తానే ఆకాశమునకు భూమికు ప్రభు అయిన హస్తకృష్ణ ఆలయం. ఇక్కడ దేవుడు అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమును భూమికి ప్రభు అయి ఉన్నాడు. హస్తకృత్యములైన ఆలయంలో ఆయన నివసింపడు. ఆయన నీకు ఇది అన్నీ మనం కట్టుకునే ఆలయాల్లో దానిలో నివసింపాలంటే మన సంఘం బాగుండాలి, మన హృదయాలు ఇక్కడ హృదయ శుద్ధి కాలం. మనం మెయిన్ ఏంటంటే మన ఆత్మ కట్టుకోవాలి. మనలో ఉన్న ప్రతి పాపాన్ని ఎవరు తీసేయారు, మనమే తీసుకోవాలి. అంటే దేవుని వాక్యం ఉన్నప్పుడు దేవునిలో మనం ఉంటేనే తీసేస్తాడు. దేవుని వాక్యం మనలో లేకపోతే ఇది మనం తీసేసుకోలేం. ఎందుకంటే దేవుడు స్వతహాగా మనకు ఆలోచన శక్తి ఇచ్చాడు. ఇక ఏ జీవికి ఇలా ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చాడు. నిజదేవుడు విశ్వాన్ని సృష్టించాడు. విశ్వాన్ని సృష్టించిన వాడు నిజదేవుడు. ఆయన మనల్ని ఏం అడగడు, ఆయన మనకు అడిగిన సమస్తం ఇస్తూ ఉంటాడు. కానీ ఆయన మనం అడుగుతుందంటే హృదయాన్ని. ఈ హృదయం మనం ఆయనకి ఇవ్వాలంటే అపోస్తల కార్యాలు 17:25 అంటారు, ఆయన అందరికీ నీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు మనుషుల చేతిలో సేవింపవాడు కదా. ఇక్కడ ఆయన మనకు ఊపిరిచ్చినవాడు, జీవం ఇచ్చినవాడు, సమస్తం ఇచ్చినవాడు ఆయనే. కనుక ఆయనకి మనం హృదయ శుద్ధి గలవారు కావాలి. మన హృదయం శుద్ధిగా పెట్టుకోవాలని చెప్పి మన దేవుడు మనకి ఈరోజు ఆ హృదయ శుద్ధి ఎప్పుడు ఉంటుందో, మన ఆత్మలో దేవుడు ఎప్పుడు ఉంటాడో దేహమే దేవాలయంగా ఉంటుంది. ఈ దేవాలయంలో ఇంకా మనం చాలా చక్కగా కట్టబడుతూ ఉంటాం. ఈ దేవాలయంలో ఇంకా తిమోతికి రాస్తూ 6:7 అంటాడు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు స్థలములను మనకు ధారాళంగా దయచేవు దేవుని అందే నమ్మిక ఉంచాలి. ఇక్కడ మనం ఈ లోకంలో ధనం సంపాదించగానే ధనమే మన సర్వస్వం అనుకుంటాం. ఈ లోకంలో ఈ ధనం ఎప్పుడైనా ఉండొచ్చు, పోవచ్చు. ఈ ధనం గురించి అసలు ఎవరు అలాది మనము సుఖంగా జీవించడానికి దేవుడు మనకి ధనాన్ని ఇస్తున్నాడు. అది సుఖంగా జీవిస్తూ, అంతేగాని ఇప్పుడు చాలామంది కూడా ఈ ధనం కోసం ఏ పైన చేస్తున్నారు. పక్క వాళ్ళ గజం స్థలాల్లో ఎంతో గొడవలు పడుతూ ఉన్నారు. ఇది చాలా తప్పు. మనము సుఖంగా జీవించడం ఒక దేవుడు ఏదైనా ఇస్తాడో మనకేది ఇచ్చాడో అదే మంది, కానీ పక్క వాళ్ళది మనకేమవద్దు. ఇది మనం అనేది ఈ హృదయ శుద్ధిలో మనకి దేవుడి పిల్లని మనం చాలా ఉండాలి. అలాగే అపోస్తల కార్యాలు 12:26 మరియు యావత్ భూమి మీద కాపురముంటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనసు సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని చూస్తూ ఉన్నాడు. ఒక మనిషి మన ఆది తండ్రి అయిన ఆదాం అవ్వల నుండి ఈ ప్రపంచంలో ఉన్న జనాలంతా 8 కోట్లు, మనందరికీ తెలుసు 800 కోట్ల జనాలైనా ఆయన ద్వారా వచ్చారు. అయితే దేవుని ఎవరన్నా వెతుకుతారా అని దేవుడు చూస్తూ ఉన్నాడు. అక్కడ పాత నిబంధన అది ఆదాంకు ముందు నరులు చిన్నతనం భూమి మీద అసలు చెడిపోయిందంటారు. అందుకని ఒక్కసారిగా భూమి మొత్తాన్ని కూడా అతను ముంచివేయాలి, నాశనం చేయాలన్నప్పుడు ఆయనకి ఒకే ఒక వ్యక్తి నీతిపరుడిగా కనపడ్డాడు. నీతిపరుడిని ఒక్కడైనా సరే ఆయన
నాశనం చేయడు. నోవాహును చూస్తే నోవాహు అంటే హృదయమే దేవాలయంగా కలిగిన వాడు నోవాహు. ఆయన ఆదికాండం 6:9 నోవాహు నీతిమంతుడు, తన తరములలో నిందారహితుడై ఉండెను, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. అంటే దేవుడు చూసినప్పుడు తన తరాల్లో కూడా నీతిమంతుడిగా కనబడ్డాడు ఈ నోవాహు. కనుక ఈ నోవాహు నీతిమంతుడు కాబట్టి నీతిమంతుడు ఒక్కడనే కాపాడాలనుకుంటే, ఇక్కడ నీతిమంతులు అంటే అప్పుడునే ఇప్పుడైనా నీతిమంతులు అంటే ఎలా ఉండాలంటే, నీతిమంతులు అంటే నిందకు చోటిని వాడుగా ఉండాలి, యథార్థంగా నమ్మకంగా పాప స్వభావం లేకుండా దేవుని చట్ట ప్రకారం నడిచేవాళ్ళం ఉండాలి. ఫస్ట్ మనకి ఎవరి చేత ఏ నిందకు మనం చోటు ఇవ్వకూడదు. మన హృదయంలో కానీ మన కుటుంబంలో కానీ మన జీవితంలోకి నిందకు చోటు ఇవ్వకుండా ఉండాలి. అలాగే యథార్థంగా నమ్మకంగా ఉండాలి, పాప స్వభావం ఉండకూడదు, దేవుని చట్ట ప్రకారం నడవాలి. ఇది అప్పట్లో మొత్తం భూమి మొత్తం నరులంతా పాడైన పోయినా కూడా ఒకే ఒక్క నీతిమంతుడు ఉన్నాడంటే ఆయన నోవాహు. అంటే అంతేకాదు, నోవాహును చూస్తే నోవాహు నీతి న్యాయాలు ప్రకటించాడు. అతడు ఆ తరుణంలో వానికి దేవుని సత్యాన్ని బోధించాడు. నోవాహు అప్పుడే నీతి న్యాయాలు ప్రకటించాడు అక్కడ ఉన్న వాళ్ళ జనాలు మొత్తానికి. కానీ అంతేకాదు, ఆ తరంలో ఉన్న సత్యాన్ని బోధించినా కూడా ఆయన ఒక్క ఓడగట్టడానికి 100 సంవత్సరాలు పట్టింది. అయితే మనం ఆదికాండం చదివినప్పుడు నోవాహు ముందు ఎప్పుడు వర్షాలు పడ్డట్టు కనపడవు. అయితే వర్షాలు పడినా ఇప్పుడు సహజంగా దేవుడు ముంచేస్తాడంటే ఎవరైనా నమ్ముతారంటే ఎవరు ముంచారు? ఎందుకంటే ఇది ఆత్మ సంబంధమైన సున్నతి. ఆత్మలో నమ్మిన వాళ్ళే దేవుని నమ్ముతారు. అయితే వాళ్ళు ఎవరు నమ్మారు వాళ్ళు. అయితే ఇతను మాత్రమే నమ్మాడు. అందుకే అపొస్తలుడైన పౌలు గారు 2 పేతురు 2:5 అంటాడు, మరియు ఆయన పూర్వకాలమున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రాయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడాడు. దేవుడు అయిన యెహోవా భక్తిహీనులు ఎవరు నిడిచిపెట్టలేదు, కానీ భక్తిమంతుడే పట్టుకున్నాడు. భక్తిమంతుడు అంటే ఒక్కడిని బట్టి తన కుమారుల 3, తన కోడళ్ళ 3, తన భార్య, మొత్తం 7 మాత్రమే ఉన్నట్లు మనం చూస్తున్నాం. అయితే 7 కూడా షేము, హాము, యాఫెత్తు. వీళ్ళ మనం చూస్తే మళ్ళా కూడా అంటే వాళ్ళు అంటే ఈ జలప్రాయం ముందు చూశారు, తర్వాత చూశారు. ముందు ఉన్న ఆ లోకాన్ని చూశారు, తర్వాత ఉన్న లోకాన్ని చూశారు. అయితే వాళ్ళల్లో ఒక్క వ్యక్తి మాత్రమే మళ్ళా దేవుణ్ణి పూజించడం స్టార్ట్ అయ్యాడు, అర్షపెత్. అయితే ఇక్కడ ఏమంటే మొత్తానికి మళ్ళా దేవుని విడిచిపెట్టి మళ్ళీ పాపంలోకి మళ్ళీ విగ్రహారాధనలోకి వెళ్ళిపోయినట్టు అసలు భూలోకము దేవుని సన్నిధి నిండిపోయాను. భూలోకము బలత్కారంగా నిండిను. భూమి మీద ఉన్న సమస్త చర్యల్లో తమ మార్గను చెరిపివేసుకున్నారు. భూమి మీద ఉన్న సమస్త శరీరాలు కూడా తమ మార్గాలను చెడిపేసుకున్నారు. కానీ నోవాహు తన మార్గాన్ని చెడిపేసుకోలేదు. అది ఆయన నీతి యొక్క ఇది. అందువల్ల ఆయన కాపాడు. అయితే 6:18 అంటారు, 6:18 అయితే నీతో నా నిబంధన స్థిరపరుస్తున్నా, నీవును నీతో పాటు నీ కుమారులను, నీ భార్య, నీ కోడండ్రులు ఆ ఓడలోకి ప్రవేశింపబలేను. ఫస్ట్ నిబంధన ఇక్కడ నోవాహుతో దేవుడు చేశాడు. ఏంటంటే ఆ నిబంధన, నీవు, నీ కుమారులు, నీ కోడళ్ళు, నీ భార్య 8 మంది మాత్రమే ఓడలోకి వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే నిబంధన అనగా దేవునికి మనుషులకు జరిగే ఒడంబడిక లేదా వాగ్దానం. ఒక నిబంధన ఏంటంటే దేవునికి మనుషులకు జరిగే ఒడంబడిక లేక వాగ్దానాన్ని నిబంధన అంట. అంటే ఒడంబడిక అనే హిబ్రూ పదానికి అర్థం ఏంటంటే 2 వ్యక్తులు లేక 2 బృందాల మధ్య ఒడంబడిక అంటే ఒప్పందం. అలాగే ఒకరు మరి ఒకరు చేసే ప్రమాణం, ఇది కూడా ఒడంబడికే. అలాగే ఆదికాండం 7:6 చూస్తే జలప్రళయం భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్ల వాడు, 180 దినాలు జలప్రళయం ఉంది.
ఆ తర్వాత ఈ ప్రచండ అంటే నీటి మీద భూమి ప్రచండంగా పగిలిపోతే ఈ ఓడబోయి ఆరారత్ కొండ మీద, అంటే ఆరారత్ కొండ మీద నిలిచాను. ఆరారత్ కొండ టర్కీ దేశంలో ఉంది. దీని హైట్ వచ్చేకి 12,782 అడుగులు ఎత్తు. అంటే జలప్రళయం అసలు ఎంత ఎత్తులు వేసింది అనేది ఒకసారి ఊహకు కూడా అందని. అంటే కొండలు అంత ప్రవాహం వచ్చింది. ఇక్కడ మనం దేవుడు నీతిమంతుల్ని ఇక్కడ మనం చెప్పుకుందంటే నీతిమంతుడైన నోవాహు ఒక్కడినైనా సరే కాపాడుతుంది. అలాగే నీతిగా మనం బతికితే, దేహమే దేవాలయంగా మనం కూడా బ్రతకగలిగితే ఖచ్చితంగా మనకు కూడా ఇలాంటి ఆశీర్వాదాలు వస్తాయని చెప్తున్నాడు. అయితే ఆ తర్వాత నోవాహు తర్వాత అబ్రహాం వస్తాడు. అబ్రహాం చెప్పుకోవాలంటే అలాంటి నీతిమంతుడు మళ్ళీ అబ్రహామే వచ్చాడు. అంటే అబ్రహాంకి ఆదికాండం 15:1 చూస్తే, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనం వచ్చి, అబ్రహామా భయపడకు, నేను నీకు కేడము, నీకు బహుమానము అత్యధికము చెప్పాను. అంటే ఇక్కడ ఏంటంటే, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము కేడము అంటే డాల్ అంటారు. మనం ధరించుకుంటారు, సైనికులు ధరించుకునే ఒక డాల్. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఈ బుల్లెట్ ప్రూఫ్ లాగా ధరించుకుంటాయి, బుల్లెట్లు తగలకుండా, అలాగే ఒక డాల్. అయితే ఈ అబ్రహాము వాక్యాన్ని ధరించుకున్నాడు. అబ్రహాం ధరించుకుంది దేవుని వాక్యాన్ని ధరించుకున్నాడు. కనుక అబ్రహాము దర్శనము, అంటే దర్శనం అనే ఇబ్రు పదానికి చూడటం లేక తేర్చోడు. ఆయన దేవుడు చూసినప్పుడు చూడటం లేక చూసినప్పుడు అబ్రహాము ఒక్కడే నీతిగా నిజాయితీగా కనపడు. అందుకని అబ్రహాము నేను కేడము, నీకు బహుమానం ఇస్తానంటే అబ్రహాం ఏమంటున్నాడు, అయ్యా నాకు ఈ బహుమానాలు ఎందుకయ్యా, నాకు పిల్లలు లేరు కదా అని సింపుల్గా నాకు పిల్లలు ఇస్తే నాకెందుకయ్యా ఈ వయసులో అంటే, దేవుడు అందుకు యెహోవా గుడారం నుంచి బయట తెచ్చి ఆకాశం వైపు చూసి, నీకు ఎంతమంది నువ్వు ఎన్ని సుక్కలు లెక్క పెడతావు అంతమంది జనాలు చేస్తావు అంటాడు. అది అబ్రహాం నమ్మాడు. అయితే ఇక్కడ కొన్ని ఆ తర్వాత అంతేకాదు, ఆదికాండం 17:10 నాకును నీకును, ఆదికాండం అది ఇక్కడ ఇంకో రెండో నిబంధన ఉంది. ఆదికాండం 17:10 నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనిసిన నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందాలి. ఇక్కడ ఇది ఒకటి పెట్టాడు దేవుడు. అంటే ఒక సున్నతి నిబంధన ఇక్కడ వచ్చింది. ఇక్కడేంటి, నాకును నీకును నీ తర్వాత నీ సంతతి మధ్య మీరు గైకొనవలసిన నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందాలి. ఇక్కడ మీరు మీ గోప్యాంగ చర్మం సున్నతి పొందవలన, అది నాకును నీకును మధ్యనున్న నిబంధనకు సూచన. ఇక్కడ ఇది దేవుడు చెప్పింది సున్నతి యొక్క నిబంధన. సున్నతి యొక్క నిబంధన అప్పుడు శారీరక నిబంధన. ఇది ఎవరితో పెట్టాడంటే, దేవుడు సారా కుమారుడైన దేవుడు అబ్రహాము సారాల కుమారుడైన ఇస్సాకుతో చేసుకున్నాడు. అయితే ఆల్రెడీ నాకు వయసు అయిపోయిందని చెప్పి, అంటే మనిషి ఆలోచనకి దేవుని ఆలోచన తేడా. మనుషుల ఆలోచన ఎలా అంటే, ఈ సారమ్మ ఏం చేస్తుందంటే, నాకు వయసు అయిపోయింది కదా అని చెప్పి, నాకు 77 ఏళ్ళు ఆయనకి 80 ఏళ్ళు అని చెప్పి, ఈలోపు ఆమె తన దాసి అయిన హాగారుని ఆయనకి పెనిమిటిగా, అంటే ఆయనకి భర్తగా ఇచ్చి పంపింది. అక్కడ మనం చూస్తే ఆదికాండం 6:3 వస్తే, కాబట్టి అబ్రహాము కానాను దేశంలో 10 ఏళ్ళు కాపురం ఉన్న తర్వాత అబ్రహాము భార్య అయిన సారాయి తన దాసి అయిన హాగర్ను ఐగుప్తు దాసిరాన్ని తెచ్చుకున్న పెనిమిటి. అంటే ఈమె ఐగుప్తులో ఉన్నప్పుడు ఎవరు కావాలో తీసుకెళ్ళమంటే, ఈమెకు ప్రేమగా సేవ చేసిన, ప్రియంగా చేసిన ఈ హాగారుని తెచ్చుకుంది. అంటే హాగారును చాలా చక్కగా చూసుకొని ఉంటుంది. హాగారు ఏది చెప్తా, అలాంటి హాగారుకి అప్పట్లో దాసి పిల్లలైనా సరే వాళ్ళ పిల్లలే. అట్లా తీసుకొని ఆయనకి పెనిమిటిగా ఇచ్చి అబ్రహాం ఉన్నప్పుడు అతను పుట్టిన సంతతి ఇస్మాయిల్. అంటే ఆ 16:5 అంటాడు, తర్వాత హాగారు అబ్రహాం కుమారుని కన్న తర్వాత ఇస్మాయిల్ అని పేరు పెట్టను. హాగారు అబ్రహాం ఇస్మాయిల్ కన్నప్పుడు అప్పుడు అబ్రహాం వయసు 86 సంవత్సరాలు. 86 సంవత్సరాల వయసులో బిడ్డలు కన్నాడు.
మళ్ళా దేవుడు 99 సంవత్సరాలు 100 సంవత్సరాలు మళ్ళా ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఈయన నవ్వుకొని ఇదేందయ్యా మళ్ళీ నిబంధన ఆల్రెడీ 18వ వచనం చూస్తే, అయ్యా నాకు ఆల్రెడీ ఒక కొడుకునిచ్చావు, మరి ఇతని పరిస్థితి ఏంది అంటే మనం కంటిన్యూ చేద్దాం. మీరు ఇక సున్నతి అనేది 8 దినాల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతతి కానీ అన్యుని యొద్ద ఎండితో కొనబడిన వాడైనను ప్రతి మగబిడ్డకు మీలో సున్నతి పొందవలెను. అయితే మగబిడ్డలకు మాత్రమే సున్నతి, ఇది శారీరక సున్నతి, ఇది దేవునితో ఒడంబడిక, దేవుని బిడ్డలైనట్టు అది ఉంటా ఉంటుంది. అయితే సున్నతి అనేది సైన్స్ ప్రకారం కూడా చాలా మంచిది, ఆరోగ్యపరంగా మంచిదని తేల్చారు. అయితే సున్నతి పొందని ప్రతి మగవాడు కూడా వాళ్ళు అక్కడి నుంచి కొట్టివేయబడను, అంటే వాళ్ళ దేవుని యొక్క కట్టడల నుండి గోప్యాంగ శర్మం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ గోప్యాంగ శర్మం ఏదైతే సున్నతి చేయబడదో వాళ్ళ టీం నుంచి కొట్టేస్తానని చెప్తా ఉంటాడు. అయితే ఇక్కడ నీకు దేవుడు నీ భార్య అయిన సారాకి నిశ్చయంగా కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టదు, ఇస్సాకు అని దేవుడు చెప్పాడు. అయితే అప్పుడు మళ్ళా అబ్రహాము సాగిలపడి 17 అప్పుడు అబ్రహాం సాగిలపడి నవ్వి 100 ఏళ్ల వరకు సంతానం కలుగున 90 ఏళ్ల సారాకు. ఇక్కడ ఆ వయసులో ఎందుకు నవ్వాడంటే అంటే అబ్రహాం చేసిన ఒకే ఒక తప్పు. ఫస్ట్ ఆదాం ఏం చేశాడు, భార్య మాట విన్నాడు, అలాగే పండు తిన్నారు, పండు వల్ల పాపం వచ్చింది. ఈ పాపం వల్ల మనకి దేవునికి మధ్య తెర ఏర్పడింది. ఇది తెర. పాపాత్ములను పరిశుద్ధులు చూడలేరు. పాపాత్ములు పరిశుద్ధుడైన దేవుడు పాపాత్ములు అందుకే మనల్ని తోసివేశాడు. అందుకని అప్పటి నుంచి దేవుడు అంతకుముందు ఆదాముతో నడిచాడు. తర్వాత ఆయన ఎవరితో అట్ట మనుషులా నడవలేదు, ఎందుకంటే మాట్లాడాడు అంతే. ఎందుకంటే పరిశుద్ధులు పాపాత్ములు, ఇక్కడ పరిశుద్ధులు మనకి ఎప్పుడైతే భూమి మీద పడ్డాడో మనలో సమస్తమైన ఈ దురాలాట్లన్నీ వచ్చినాయి. ఎందుకంటే ఎప్పుడైతే సాతాను ఎంటర్ అవుతాడో హృదయంలోకి మనలో కావాల్సిన దురాత్మలన్నీ అదే దురాత్మ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏ విషయాన్నైనా ఒక సంఘం ఉంది ఇంతమంది మనం ఉన్నామంటే ఈ సైతాను నా బిడ్డ ఎవరా అని ఎతుకుతూ ఉంటుందంట. ఎందుకంటే దేవుని వాక్యం వినలేదు. సాతానికి ఉన్న గొప్ప విషయం ఏంటంటే దేవుని వాక్యం వినటానికి వినటానికి ఇష్టపడదు. అందుకని మన టీచర్స్ ఏమంటాడు, బాజీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు. అంటే వీళ్ళు ఇక్కడే మనం కూర్చుంటూ ఉంటాము, మనం ఎక్కడెక్కడో ఆలోచిస్తాం. అందుకే సాతాను మనం ఎంతటి వాళ్ళైనా సరే సాతాను అనే ప్రక్రియ దేవుని వాక్యం వినలేదు. అందుకని ఇక్కడ ఏంటంటే అబ్రహాము ఇస్మాయిల్ ఇక్కడ ఏంటంటే దేవుడు సాగిలిపడి, అయ్యా నేను ఆల్రెడీ నాకు ఒక కుమారుడు ఉన్నాడు. ఇక్కడ 18 అబ్రహాము ఇస్మాయిల్ నీ సన్నిధి బ్రతకనిమ్ము అని ప్రార్థించాడు. అయితే ఇక్కడ అబ్రహాము బ్రతకనిమ్మంటే 20 వచనం అంటాడు, ఇస్మాయిల్ గురించి నువ్వు చేసిన మనవి నీ ప్రార్థన నేను ఎన్నున్నాను, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానం అభివృద్ధి చేత అతడు 12 మంది రాజులకు అతను గొప్ప తండ్రి. ఈ 12 మంది రాజులు అంటే మనిషి ఆలోచన. ఈ 12 మంది రాజులు ఇక్కడ ఇస్మాయిల్ సంత ఇస్సాక్ సంత ఈరోజు కూడా యుద్ధం చేసుకుంటా ఉంటారు. ఎందుకంటే ఎవరు గొప్ప తెలియట్లా. అంటే మనిషి ఆలోచనకి దేవుని ఆలోచనకు ఉన్న తేడా. అంటే మనిషి ఆలోచన ఏంటి, నేను ముసలివాళ్ళని అంటే దేవునిలో నమ్మకం ఉంచాలి, అంతేగాని నేను ముసలివాడినా ముత్తకోడినా అనేది మనం అసలు ఆలోచించకూడదు. ఏ వయసులో ఉన్నా సరే దేవుని లెక్క ప్రకారం నడిస్తే నీలో జీవాత్మ ఉంటుంది. అందుకే చాలామంది వయసు అనేది సంఖ్య, కానీ నీవు హృదయానికి సంబంధించి ఉండకూడదు. నేను ఏం చేయలేనంటే కుర్రోళ్ళు కూడా ఏం చేయలేరు. నేను నిలబడలేనంటే మనం నిలబడలేము. నేను చెప్పలేను, ఎందుకంటే మన మనసు హెచ్చరిస్తూ ఉంటుంది మనకి. కనుక మనం చేయాలి అన్నప్పుడు నేను మా సంఘంలో చూస్తూ ఉన్నాను, 60-70 సంవత్సరాలకు పొద్దున్నే ప్రేయర్కి వస్తూ ఉంటున్నారు. చాలా సంతోషం. అయ్యగారు నాకు అప్పుడప్పుడు వాక్యం ఇవ్వడానికి ఈ సంవత్సరం అంటే పెద్దలు కుర్రోళ్ళు రాపని పెద్ద అంటే అది యాక్టివ్ అన్నమాట. అంటే మనం ఏదన్నా ఒక పని చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏదైతే ప్రిపేర్ అవుతామో దాన్ని ఖచ్చితంగా చేయాలి, అదే కమిట్మెంట్. అయితే అబ్రహాము ఇస్మాయిల్ వీళ్ళిద్దరికీ కూడా ఎవరు గొప్ప అనేది ఈరోజు కూడా తేలటలేదు. అయితే ఇస్మాయిలు అంటే వాళ్ళు 10 మంది గొప్ప సంఘంగా ఏర్పడే. ఇప్పుడు అబ్రహాం సంతి ఎంత ఉంది అంటే ఇస్మాయిల్ సంతి అబ్రహాం సంతే
అలాగే ఇస్సాకు సంత అబ్రహాం, అంతేగే ఆయన మళ్ళీ 25 వచ్చిన కెతూరాన్ని పెళ్లి చేసుకుంటారు. తర్వాత సారా కెతూరాకు కూడా చాలామందిని అన్నాడు, 6 కన్నా చాలా. అంతే అబ్రహాం సంత ఇప్పుడు చాలా పెరిగిపోయింది. అబ్రహాం సంతతిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్వసించిన మనమందరం కూడా అబ్రహాం సంతతిలోకి వస్తాయి. అయితే ఇక్కడ మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక పాత నిబంధనలు మనం ఇప్పుడు చదువుతున్నాం కదా, ఆ కాలమందు 1వ వచనం 2వ వచనం చూస్తే, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు గాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని ప్రజలను, నిరీక్షణ లేని వారు, లోకమందు దేవుడు లేని వారు ఉండి క్రీస్తుకు దూరస్తులు ఏంటని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇక్కడ ఈ సున్నతి గల్లవాళ్ళు అప్పుడు, అంటే ఇప్పుడు సున్నతి గల్లవాళ్ళు, సున్నతి లేని మనం చెప్పుకున్నాం. ఆ సున్నతి గల్లవాళ్ళు ఏం చేస్తున్నారంటే పాత నిబంధన కాలంలో అంటే సున్నతి ఇశ్రాయేల్ జాతి దేవునికి ప్రత్యేకమైన జాతి, ఆ ప్రజలుగా ఉన్నారు. వాళ్ళు యాక్చువల్గా కూడా ప్రత్యేకమైన జాతిగా ఉన్నారు. వాళ్ళు పాపం లేకుండా జీవిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు సున్నతి కలిగిన ప్రజలు కనుక సున్నతి లేని వారి అన్ని జనులుగా భావించారు. సున్నతి గల్లవాళ్ళు సున్నతి లేని అన్ని జనులు అంటారు. అంటే దేవుడికి గల్లవాళ్ళు, దేవుడు లేని వాళ్ళు ఈ అన్ని జనులు. అంతేకాదు సున్నతి కలిగిన యూదులు తామే దేవుని ప్రజలమని, అందువల్ల సున్నతి లేని వారితో కలిసి వాళ్ళు తినేవాళ్ళు కాదు, వాళ్ళు ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు కాదు, వాళ్ళ కాడ భోజనాలు చేసేవాళ్ళు కాదు, వాళ్ళ వీధుల్లో కూడా సున్నతి లేని వారిని రాయించేవాళ్ళు కాదు. అంతేగాని అలా కాదు, అన్ని జనులు వీరికి అన్ని జనులు వీళ్ళు వస్తే అదేదో ఒక పాపంగా వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. అంటే వారిని తాకటానికి, వాళ్ళని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. సున్నతి కలిగిన వాళ్ళు, అది సున్నతి కలిగిన వాళ్ళు, దేవుడు కలిగిన వాళ్ళు. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఈ ఉద్దేశం చెప్తూ, అంటే రోమీయులకు రాసిన పత్రిక 9:4 అంటే వీరు ఇజ్రాయేలు దత్తపుత్రమును, మహిమను, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానం, అర్చనాచారాలను, వాగ్దానం వీరివి. అంటే వీళ్ళు దేవుని యొక్క దత్తపుత్రులు. యాక్చువల్గా దేవుడు వాళ్ళకే ఆ ధర్మశాస్త్రం ఇచ్చాడు. వాళ్ళే పూజారులు, వాళ్ళే పురస్కారాలు చేస్తారు, వాళ్ళే దేవునికి ధూపం వేస్తారు, వాళ్ళే ప్రార్థనలు చేస్తారు. కనుక వీళ్ళు ఏంటంటే మన దగ్గరికి, అంటే అన్యులైన వారిని, అప్పుడు అన్యులైన వారి దగ్గర రాయించేవాళ్ళు కాదు. అయితే ఇంకొకటి ఏంటంటే పితరులు వీరి శరీరాన్ని బట్టి క్రీస్తు యేసు కూడా వీళ్ళనే పుట్టాడు. ఆయన సర్వాధికారి దేవుడి నుండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇక్కడ 5వ వచనం చూస్తే, పితరులు వీరివారు శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడని నిరంతరం ఈయన ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా ఆ యూదుల్లోనే పుట్టాడు. ఈయన కూడా పితరులు అంటే వీళ్ళు మూల పురుషులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళని దేవుడే అనుకున్నాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇజ్రాయెల్ జాతిలో అబ్రహాము, దావీదు వంశంలో పెట్టడానికి మనకు మత్తయి 1:1 చూస్తే అబ్రహాము కుమారు, దావీదు కుమారుడు, యేసుక్రీస్తు వంశావళి. అక్కడ ఖచ్చితంగా యేసుక్రీస్తు కూడా ఆ వంశంలో పుట్టాడు. కనుక వీళ్ళు మేము గొప్పగా అని ఫీల్ అయ్యేవాళ్ళు. రోమీయులకు రాసిన పత్రిక 11 సువార్త విషయంలో వారు మిమ్మల్ని బట్టి శత్రువులు, కానీ ఏర్పాటు విషయం అయితే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. వాళ్ళు ఒక సువార్త విషయంలోనే. ఇప్పుడు మనం కూడా చాలామంది, అంటే మనం కాకపోయినా మన ఫోర్ ఫాదర్ కానీ మన బ్రదర్స్ అన్నదమ్ములు ఇప్పుడు కూడా చాలామంది మనకి వాళ్ళు అన్ని జనులు అంటే దేవుని విగ్రహారాధికులై ఉన్నారు. అయితే మనం వాళ్ళ పితరులను, అంటే మన శరీరాన్ని బట్టి వాళ్ళే మన రక్త బంధువులు, కానీ వాళ్ళకి మనకి ఎక్కడ అంటే తేడా వచ్చి సువార్తలోనే తేడా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు దేవుని ఇంకా నమ్మలేదు, మనం నమ్ముకున్నాం. కనుక మన ప్రవర్తన బట్టి వాళ్ళు మనకు రావాలి. ఎందుకంటే వాళ్ళకి దేవుని తెలియని వాళ్ళు, అన్ని జనులైన ప్రజలు. ఈరోజు కూడా ఇంకా కోత చాలా విస్తారంగా ఉందంటారు. ఇంకా ఎంతోమందికి వాక్యం మనం చెప్పే స్థాయిలో మనం ఉండాలి. ఎందుకంటే ఆ రోజుల్లో యూదులైతే, విశ్వాసులైన యూదులు శుభవార్తకు తమ శక్తి కొలది శుభవార్త అంటే యేసుని గురించి చెప్పకుండా చేశారు. ఈ యూదులు దేవుని గురించి చెప్పకుండా చేశారు. అంతేకాదు ఇతర ప్రజలు క్రీస్తు చెంతకు రాకుండా కూడా వాళ్ళు చేశారు ప్రభువైన యేసుక్రీస్తు కాలంలో. అంతేకాదు ఇజ్రాయేల్ ప్రజలు యేసుక్రీస్తుపై అపనమ్మకంతో ఉన్న వీళ్ళు ఒక దుర్మార్గమైన వాళ్ళు. ఎందుకంటే యేసుక్రీస్తు కాడికి వస్తే వాళ్ళని కొట్టడం, తిట్టడం. ఎందుకు అపోస్తలుడైన పౌలు గారు ఇన్ని ప్రవక్తలు, అంటే ఇన్ని మనకి 14
పత్రికలు రాసిన ఈ పౌలు గారు కూడా అంతకుముందు ఎలా ఉన్నారు? ఆయన కూడా దుర్మార్గం. అంటే పౌలు గారు అంటే మన పౌలు గారిని చెప్పుకోవాలంటే పౌలు గారు వాళ్ళ తాత వచ్చేలేకి రోమా గవర్నమెంట్లో ఒక ఉన్నతి, అంటే ఒక కలెక్టర్లా అంటాడు, అంతకన్నా పెద్ద పోస్ట్ అయ్యింది. ఎందుకంటే ఒక జైలర్, అప్పుడున్న జైలర్కే రోమా గవర్నమెంట్లో వానికి పౌరసత్వం కాలని ఎన్నో డబ్బులు కొట్టి కొనుక్కుంటా నీకు అట్ట వస్తుందని నీ పుట్టుకుతోనే. అంటే వాళ్ళ తాత ఆల్రెడీ మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ అప్పట్లోనే. తర్వాత వాళ్ళ తండ్రి ఓడల వ్యాపారం చేసేవాడు. ఈ పౌలు గారు గ్రీకు, అప్పట్లో కోహినీరు, ఇటాలీ, మన హిబ్రూ భాషలో అన్నీ 4-5 భాషల్లో ప్రావీణ్యత గలవాడు, గమానియేలు యొక్క శిష్యుడు. ఇక్కడ ఇలాంటి పౌలు గారు కేవలం యెహోవాకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి, వ్యతిరేకంగా పోరాడుతున్నారని చెప్పి వీళ్ళని క్రీస్తు ప్రజల్ని స్త్రీ పురుష భేదం లేకుండా అందరిని చంపుకుంటూ వెళ్ళాలి అని అప్పుడు గవర్నమెంట్ కూడా ఆర్డర్ తెచ్చిన ఇతను యెరూషలేము నుండి దమస్కు బయలుదేరి ఒక్కసారి దేవుణ్ణి చూసి దేవుని వాక్యంని దేవునిలోకి వచ్చి ఈయన సమస్తాన్ని వదిలేసి, అంటే అతను ఎంత ఆస్తికి ఈ సమస్త ఆస్తిని కూడా ఆయన ఏమంటాడు పెంట కుప్పలో వదిలేసినాడు. అంటే ఆస్తులు మొత్తాన్ని కూడా వదిలేసుకొని ఆ గమానియేలు కాడ ఏదైతే పట్ల, అంటే అప్పట్లో గురువులు ఏంటంటే ప్రతి స్టూడెంట్కి ఏదో పని నేర్చుకోవాలి. వాళ్ళు కలెక్టర్ పైన అయినా, కానిస్టేబుల్ పైన అయినా, లేదా పీనైనా, ప్రతి పిల్లలు చదువుకున్న ప్రతి పిల్లవాడు కూడా ఏదో పని చేయాలి, మగ్గం నేర్చు ఇంకోటి చేయాలి. అలా ఇతను పట్ల గుట్టం నేర్చుకున్నాడు కాబట్టి ఇతను సువార్త చెప్పేటప్పుడు కేవలం పరదాల గుర్తు సువార్త చెప్పాడు. అలాంటి పౌలు గారు సంస్థాన్ని వదిలేడు. అలాగే ఈయన అప్పుడు చాలా కళ్ళు మళ్ళా ఎప్పుడైతే ఇతను క్రీస్తులో వచ్చాడో ఇతను కూడా అయ్యే కష్టాలు అనిపించారు. ఎవరు మామూలుగా అన్యులు అలాగే, అంటే నువ్వు నేననే ఏ భేదం లేదు, ఎవరైనా వాళ్ళకి యాంటీ పర్సన్సే. బాహ్యమునికి యూదుడు అంటే అందుకే యూదుడు, ఇదే పౌలు గారు అంటాడు, బాహ్యమునికి యూదుడైన యూదుడు కాడు, శరీరం అందు బాహ్యమైన సున్నతి కూడా కాదు. అయితే సున్నతి అంటే అంతరంగంలో ఉండాలంట. అంతమంది అదే సున్నతి పొందినవాడు ధర్మశాస్త్రం యావత్ రాచింపబడి ఉన్నాడని చెప్తాడు. సున్నతి ఎవరైతే పొందుతారో ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా ఆచరించాలి. అయితే ధర్మశాస్త్రాన్ని ఎవరు కూడా ఆచరించలేకపోతా ఉన్నారు దృఢంగా. అందువల్ల ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే సున్నతి సంస్కారం తీసుకుంటే కేవలం యూదులని, అంతే సున్నతి సంస్కారం తీసుకున్న వాళ్ళు యూదులని. అందువల్ల మోషే ధర్మశాస్త్రం వాళ్ళు అయితే సున్నతి సంస్కారంలో వల్ల ఉపయోగం ఏం లేకపోతే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టిన 8వ రోజుకే కూడా ఫస్ట్ సున్నతి ఇచ్చారు. తర్వాత ఆయన వెళ్ళి యోహోను గారిచే యోర్దానులో బాప్తిసం పొందారు. అప్పుడు ఆ బాప్తిసం పొందినప్పుడు ఈ సున్నతి సంస్కారం కొట్టివేయబడింది. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందారో ఆ రోజు నుండి స్త్రీ పురుష ఏ భేదము లేదు, అందరూ కూడా తమ పాపంలో ఒప్పుకొని నదిలో మునిగి, అంటే తన పాపాలను ఒప్పుకొని దేవునిలోకి వస్తే ఖచ్చితంగా వాళ్ళు దేవుళ్ళు, అంటే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష నమ్మి బాప్తిసం పొందాలి. అలాగే యోహాను బాప్తిసం ఇస్తుంటే ప్రజలందరూ తమ పాపాలను ఒప్పుకొని యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుతూ ఉన్నారు. యోర్దాను నదిలో బాప్తిసం పొందుతున్నారు అంటే తన పాపాలను ఒప్పుకొనే ఉండాలి. ఆ తర్వాత ఆ పాపం, అంటే పాపాలు దేవుడు అంటాడు నేను సిగ్గుపడేవాడిని కాదు, నువ్వు ఏ పాపమైనా ఒప్పుకో నేను క్షమిస్తా, కానీ మళ్ళీ ఆ పాపం చేయకూడదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవరైతే పాపం చేస్తున్నారో, ఎవరైతే మన పాపాలు మన హృదయాల్లో ఉన్నాయో దేవుడి కాడ ఒప్పుకో. అదే ఇంతకుముందు పాస్టర్ల కాడ ఇప్పుడు కూడా పాప సంకీర్తన అని రోమన్ క్యాథలిక్ ఫాదర్ కాడ ఒప్పుకోవాలి, ఆయన ప్రార్థన చేసి. కానీ మనకి అది లేదు. నువ్వు ఏ పాపమైనా సరే ఇక్కడ మోకరించి దేవుని కాడ ఒప్పుకుంటే నీ పాపాలన్నీ క్షమింపబడతాయి, మళ్ళీ పాపం చేయకుండా. అదే అందుకంటాడు యోహాను బాప్తిసం ఇస్తుంటే ప్రజలు తమ పాపాలను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందడి. యోహాను ఇచ్చిన బాప్తిసం పశ్చాత్తాపానికి పాప క్షమాపణకి సూచనగా ఉంది. ఇక్కడ పాప క్షమాపణ మనకి రావాలంటే మనమందరం కూడా హృదయశుద్ధి కలిగి ఉండాలి, దేవునిలో ఉండాలి. మన హృదయమే ఒక దేవాలయంగా ఉండాలి. ఆ హృదయాన్ని మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి. నేను చెప్పింది ఓన్లీ దేవుడి దేవాలయ ఇంట్రడక్షన్ తోటి వాక్యంలో సమయం అయినందుకు
ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి మీ అందరికి కూడా వందనాలు. సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. దహన బలిని మరియు హృదయాంబలక్ష్యము చేయవు నీ కటాక్షముతో సియోనుకు ఇప్పుడే నెనరు తోడను మేలు సియోము ప్రకటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను కట్టింపుము. అంతటా నీతియుక్తంబులు బలులు యాగములు సర్వంగా హోమము. ఎంతో ఇష్టంబు బలిపీఠము మీద నిన్ను కోడెలా జనులర్పింతురు. దహన బలి నీకు అయిష్టము మరియు దైవ బలులు విరిగిన దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనకి దైవ సందేశాన్ని అందించినటువంటి మన ప్రియులు సుబ్బారావు గారికి నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి పోలీస్ డిపార్ట్మెంట్లో వారు ఉద్యోగిగా ఉండి కూడా ఆయా సమయాలలో మన సంఘాల్లో మన బ్రాంచ్ చర్చ్లో కానీ దేవుడు వారిని మరి ఈ విధంగా పరిచర్యలు ఉండటం చాలా సంతోషం. మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నా. రేపు మనకి దైవ సందేశాన్ని అందించేది శ్రీమతి దేట రేచల్ దేవప్రసాద్ రేపు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అయితే బొడ్డు నాగార్జున గారి ఫ్యామిలీ మండల కాల ధ్యానాల్లో దీని కొరకై అవసరతలు మండల కాలంలో దేవి కమ్యూనియన్ కానీ ఇంకా అవసరతలు ఉంటే వాటి కొరకు వాడమని 5,500 రూపాయలు ఇచ్చారు. గొర్రెముచ్చు కూపారావు గారి జ్ఞాపకార్థం కుమారుడు కోడలు విజయ్ కుమార్ సత్యవేదం గారు కమ్యూనియన్ కొరకు 2,000 రూపాయలు ఇచ్చారు. అలాగే గొర్రెముచ్చు నరేంద్ర బాబు 5 బాటిల్స్ ద్రాక్షారసం ఇచ్చారు. వీరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మండల కాల ధ్యానాలు ఈస్టర్ అయ్యేలోపు సంఘం పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది. ఏంటనంటే 1,000 చైర్స్ నూతనంగా మన దేవాలయానికి మన సంఖ్య కెపాసిటీకి సరిపడినటువంటి 1000 నూతనమైనటువంటి చైర్స్. రెండోది ఒక మంచి కిలాస్కర్ జనరేటర్. ఈ రెండు కూడా ఈస్టర్ తదుపరి మన సంఘంలో పెట్టాలనేది నాకు ఉద్దేశం ఉంది. నా ప్రార్థన కూడా అదే. బట్ ఇప్పుడు దాదాపుగా ఒక 300 పైన 400 చైర్స్ వచ్చాయి. ఇంకా రిమైనింగ్ ఒక 600 చైర్స్ రావాలని ఆశిస్తూ ఉన్నా. వీటన్నిటికి కూడా మనం సెంట్ మార్క్స్ పేరు మీద వాటిని రాసి జాగ్రత్త చేయటం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని గమనించి ఈ రెండు మంచి కార్యాలకి ప్రేరేపించబడిన వారు ముందుకు రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా మన జనరేటర్ అది చాలా రిపేర్లో ఉంది, పాతది కూడా. అది రానున్న సమ్మర్లో ట్రబుల్ వస్తే చాలా ఇబ్బందికరం.
కనుక మంచి జనరేటర్ ఒకటి మన సంఘానికి సరిపడా దానిని తీసుకోవాలనేది ఒక ఉద్దేశం ఉంది. కనుక దీనికోసం ఫస్ట్ ప్రేయర్ చేయండి, మీ సహకారాన్ని అందించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా మండలకాల ధ్యానాల్లో మీరు ఫాస్టింగ్ ఉండి కానుకలు అర్పించాలనుకున్నటువంటి వారి కొరకై బాక్సులు పెట్టబడ్డాయి. ఆ పరిచర్యను కూడా మీరు వినియోగించుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన అనంతరం మనం కమ్యూనియన్ సర్వీస్లోకి వెళ్తాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మిగతా వారు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థింతుము. సకల ఆశీర్వాదాలకి కారణభూతైన సర్వశక్తి గల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీవు చూపించిన ఉచితమైన కృపను బట్టి ఈ మండలకాల ధ్యానములోని 15వ దినములోనికి చేరి ఉన్నాం. చేరిన మేము మా స్వరాల ద్వారా నిన్ను స్తుతించాం, ఆరాధన ద్వారా నిన్ను మహింపరుచున్నాం. నీ దీన దాసుడి ద్వారా వెత్తబడిన యొక్క వాక్యము మా హృదయంలో నీరు కట్టి ఫలించి లేఖనానుసారమైన జీవితాన్ని మా జీవితంలో ప్రసాదించండి. మా సెయింట్ మార్క్ సెంటనరీ దేవాలయం కలిగి ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాను. బిడ్డలు చేస్తున్న ఉద్యోగ రంగాలు, వ్యాపార వృత్తులు, వారి యొక్క కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చండి. దేశ విదేశాలలో ఉంటూ మా సంఘ బిడ్డలు స్థిరపడిన వారుగా ఉంటూ ఉన్నారు. వారు కష్టకాలంలోనూ అదే రీతిగా శ్రమలోనూ ఉంటూ ఉంటే కావలసిన భద్రత క్షేమాన్ని బట్టి మా సంఘ బిడ్డలను మీరు నింపి నడిపిస్తారని కోరుచున్నాం నైనా. మా సంఘంలో ఎందరైతే శారీర బలహీనతలతోనూ అంధకారంలోనూ దీనస్థితిలో ఉంటున్నారో వారికి కావాల్సిన సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపి నడిపించండి. మా చీరాల పట్టణ వాస్తవులు ఎం ప్రదీప్ గారు బట్టి నీ యొక్క సన్నిధానంలో వేడుకుంటూ ఉన్నాం. రేపటి దిగునమున వారు హార్ట్ చెకప్ నిమిత్తమై వారు గుంటూరు పట్టణానికి ప్రయాణం వెళ్తూ ఉండగా వారి యొక్క ప్రయాణంలో క్షేమాన్ని అనుగ్రహించి ఆ యొక్క చెకప్ అంతటిలో కావాల్సిన దేవా రెట్టింపైన ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించండి. మంచి ఆరోగ్యముతో ఎంతో సంతోషంగా తిరిగి రావటానికి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే రీతిగా నీ యొక్క దీన దాసుని నింపి నడిపిస్తారని కోరుచున్నాం నైనా. మా సంఘంలో ఇంకా ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉంటూ ఉన్నారో వారికి కావాల్సిన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు నింపి నడిపించండి. సంఘంలో ఉన్న వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యోజన సభ్యులు, అదే రీతిగా చంటి బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాను. బిడ్డలందరికీ కావాల్సిన క్షేమాన్ని మీరు అనుగ్రహించండి. ముఖ్యంగా పరీక్షలు రాస్తున్న బిడ్డల బట్టి విజ్ఞాపన చేస్తూ ఉంటుండగా వారు రాస్తున్న ప్రతి ఒక్క పరీక్షల్లోనూ సమయోచిత జ్ఞానంతో మీరే నడిపించి వ్రాస్తున్న ప్రతి ఒక్క పరీక్షలో అందిస్తున్న ప్రశ్నకు కావాల్సిన జవాబును మా బిడ్డలకు మీరు అనుగ్రహించి నడిపిస్తారని కోరుచున్నాం నైనా. నీ యొక్క దాసుని ద్వారా వెత్తబడిన యొక్క వాక్యము ఆయా స్థలాల్లో ఉండి ఆలకించిన మా తోటి సహోదరులైన హిందూ సహోదరులు, ముస్లిం సహోదరులు, క్రైస్తవ వేతలు బట్టి ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాను. వినుట వలన విశ్వాసము కలగనని మీ లేఖనం ద్వారా సెలవిచ్చినారు. వినిన యొక్క వాక్యాన్ని బట్టి వారి యొక్క నడుములు కట్టి నిన్ను వెంబడించుటకు కావాల్సిన శక్తిని మీరు అనుగ్రహించండి. ఈ ఆరాధనలో పాల్గొని వారి యొక్క స్వరాల ద్వారా నిన్ను స్తుతించిన మా యొక్క కోయర్ బృందాన్ని, సంగీతం అందించిన ప్రియ కుమారుడు వారి యొక్క కుటుంబాన్ని దీవించండి. మా సెక్షనల్స్ను వారి యొక్క పరిచయం దీవించండి. నేటి దినం ప్రత్యేకముగా వివాహ దినము, అదే రీతిగా జన్మదినం పురస్కరించుకొని నీ యొక్క సన్నిధానంలో జరిపించుకుంటున్న బిడ్డల బట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. శౌచమైన దయాగ్రీటాన్ని బట్టి బిడ్డలను తృప్తిపరిచి రెట్టింపైన శౌచమైన దయాగ్రీటాన్ని బట్టి మీరే ఉన్నతమైన స్థాయికి నడిపిస్తారని కోరుచున్నాం నైనా. ఈ ఆరాధన ముగించుకొని మా సంఘ బిడ్డలు తిరిగి వారి గృహంలోనికి వెళ్తూ ఉండగా రాత్రి వేళ మంచి విశ్రాంతిని దయచేసి వేకుజామున నీ యొక్క సన్నిధానంలోనికి వచ్చి పర్యంతము యావత్ సంఘాన్ని నీ రెక్కల చాటుల కింద భద్రపరిచి నడిపిస్తారని కోరుచు సంఘపక్షంలో ప్రతి ఒక్క మనవి నీకే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి వినముగా వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మాడు విహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనను తేక దుష్టు నుండి మమ్మలను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి
నీకు సమాధానము కలుగ చేయునుగాక. ఆమేన్. స్తోత్రం